నిద్ర చాలనప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు తలనొప్పిగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అయితే తలనొప్పిలోనే మైగ్రేన్ అనే మహా తలనొప్పి ఒకటి ఉంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా, తలపై ఎవరైనా సుత్తులతో బాదుతున్నారా అన్నంతగా వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మైగ్రేన్ బాధల్ని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య ఆలోచనలు సైతం చేస్తూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మైగ్రేన్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్ అంటే ఏంటి? ఎన్ని రకాలుగా ఉంటుంది? మైగ్రేన్ అనేది తరచూ మనం చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు అవగాహన పెరగటం మూలాన చాలామంది డైరెక్ట్గా మైగ్రేన్ హెడేక్ అని చెప్తున్నారు. అసలు మైగ్రేన్ అంటే ఏంటి? సో మైగ్రేన్ అనేది ఒక ప్రైమరీ హెడేక్. ప్రైమరీ హెడేక్ అంటే వీళ్ళకి వేరే కారణాలు ఏమీ లేకుండా తలనొప్పి వచ్చేదాన్ని మనం ప్రైమరీ హెడేక్స్ అంటాం. సెకండరీ హెడేక్స్ అంటే ఉదాహరణకి సైనసైటిస్, అంటే ఈ సైనసెస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే హెడేక్ కానీ, లేకపోతే మెనింజైటిస్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వలన వచ్చే హెడేక్ కానీ, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్తో వచ్చే హెడేక్స్ని కానీ మనం సెకండరీ హెడేక్స్ అంటాం. ప్రైమరీ హెడేక్స్ అంటే వీళ్ళకి వేరే కారణాలు, లైక్ ఉదాహరణకి ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు, అలాగే స్కాన్ చేస్తే నార్మల్ ఉంటుంది, వీటిని మనం ప్రైమరీ హెడేక్స్ అంటాం అన్నమాట. ఈ ప్రైమరీ హెడేక్స్లో రకాలు ఉంటుంది. మైగ్రేన్ హెడేక్ అని, టెన్షన్ హెడేక్ అని, క్లస్టర్ హెడేక్ అని, ఇంకా మిగతా హెడేక్స్ ఉంటాయి. సో దీంట్లో మైగ్రేన్ అనేది తరచూ కామన్గా మనం వినే హెడేక్ అన్నమాట. మైగ్రేన్ ఎందుకు వస్తుంది? కారణాలేంటి? ఈ మైగ్రేన్ హెడేక్ జనరల్గా ఎందుకు వస్తుంది అంటే జెనెటికల్ కారణాలతో, ముఖ్యంగా ఫ్యామిలీస్లో ఉంటే కనుక వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం మందికి. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా, మిగతా ఫ్యాక్టర్స్ కూడా దీనికి యాడ్ అయినప్పుడు తలనొప్పి వస్తుంది. ఉదాహరణకి ఒక పేషెంట్కి వాళ్ళకి తలనొప్పి వచ్చే టెండెన్సీ ఉంటే కనుక వీళ్ళకి, అంటే ఈ మిగతా హ్యాబిట్స్ వలన, ఉదాహరణకి ఫుడ్ లేట్గా తిన్నా, లేకపోతే నిద్ర సరిగ్గా పోకపోయినా, మానసిక ఒత్తిడి ఉన్నా, లేకపోతే కంటిన్యూస్గా ఇప్పుడున్న మనం ఈ గ్యాడ్జెట్స్కి ఎక్స్పోజ్ అయినా దీని వలన హెడేక్ స్టిమ్యులేట్ అవుతుంది. సో ఇవి మిగతా ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే క్లైమాటిక్ కండిషన్స్ మారిన, అంటే ఎక్స్ట్రీమ్ చల్లగా ఉన్నా, బాగా ఎక్స్ట్రీమ్గా అంటే బాగా ఎక్కువగా వేడిగా ఉన్నా, ఈ ఫ్యాక్టర్స్ మూలన కూడా వీళ్ళకి తరచూ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. మహిళల్లో మైగ్రెయిన్ ఎందుకు ఎక్కువ? జనరల్గా చూసుకుంటే కనుక మైగ్రేన్ అనేది వయసుతో సంబంధం లేదు. చాలామందికి తలనొప్పి వస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎవరికి ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది? 30 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో తలనొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే కొద్దిమందికి యంగేజ్లో కూడా రావచ్చు, ఎక్కువ పెద్ద వయసులో కూడా రావచ్చు. కానీ ఎవరికైనా సరే బాగా ఎక్స్ట్రీమ్ ఏజెస్, అంటే బాగా చిన్నపిల్లలు, బాగా పెద్దవాళ్ళలో తలనొప్పి వస్తే కనుక మైగ్రేన్ అని కంక్లూజన్కి వచ్చే ముందు మిగతా కారణాలు కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. అయితే ఎక్కువ ఈ 30 సంవత్సరాలు దాటిన వాళ్ళలో అది కూడా మహిళల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. అసలు ముఖ్యంగా ఈ మహిళల్లో హెడేక్ వచ్చే అవకాశం ఎందుకు అంటే వీళ్ళకి హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ మూలాన వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మగవారిలో కూడా హెడేక్ వస్తుంది. అయితే ఆడవారిలో కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఎందుకు ఉంటుందంటే వీళ్ళకి హార్మోనల్ ఫ్లక్చుయేషన్ మూలాన వస్తూ ఉంటుంది. మైగ్రేన్తో తీవ్రస్థాయి సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? జనరల్గా ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చే వాళ్ళకి సహజంగా తలనొప్పితో పాటు వామిటింగ్స్ లాంటివి అవ్వచ్చు, కంటి చూపు కొద్దిగా తేడా వచ్చి తర్వాత తలనొప్పి వచ్చి నాడి కొట్టుకుంటున్నట్టు వచ్చి తలనొప్పి రావచ్చు. ఈ మైగ్రేన్ తలనొప్పి ఉండే వాళ్ళలో ఒక్కొక్కసారి చాలా తీవ్రంగా వచ్చి వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఉదాహరణకి స్టేటస్ మైగ్రేనస్ అంటారు. ఈ మైగ్రేన్ తలనొప్పి కంటిన్యూస్గా, అంటే 72 అవర్స్ కంటే ఎక్కువగా కంటిన్యూస్గా ఉంటే కనుక మనం స్టేటస్ మైగ్రేనస్ అంటారు. దీన్ని మనం అలక్ష్యం చేయకూడదు, ఎందుకంటే దీంతో వీళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణ డీహైడ్రేషన్ లాంటిది రావచ్చు. ఒక్కోసారి ఈ స్టేటస్ మైగ్రేన్లోకి వెళ్ళి వీళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ కాంప్రమైజ్ అయ్యి స్ట్రోక్స్ లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ మైగ్రేన్తో మిగతా కాంప్లికేషన్స్, వామిటింగ్స్ లాంటివి అయ్యి వీళ్ళకి డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి అకేషనల్గా రేర్గా వీళ్ళకి ఫిట్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మైగ్రేన్ వలన కొన్నిసార్లు బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గి స్ట్రోక్స్ లాంటివి కూడా రావచ్చు అన్నమాట.
మందులతో మైగ్రేన్ తగ్గుతుందా? తలనొప్పి వచ్చినప్పుడు వాళ్ళకి సింపుల్ పెయిన్ కిల్లర్స్ లాంటివి వేసుకుంటే కనుక, అంటే పారాసిటమాల్ అని, బ్రూఫెన్ అని అలాంటి మెడికేషన్స్ వేసుకుంటే హెడేక్ వచ్చే దాన్ని మనం తగ్గించవచ్చు. అలాగే మళ్ళీ ఫ్యూచర్లో హెడేక్ రాకుండా ఉంటాకి కొన్నిసార్లు మనం వీళ్ళకి ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఏంటో కనుక్కొని ఆ ట్రిగర్ ఫ్యాక్టర్స్ని ప్రివెంట్ చేస్తే హెడేక్ని ప్రివెంట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. దానికి తోడు తరచూ తలనొప్పి వస్తుంటే కనుక, అంటే నెంబర్ ఆఫ్ డేస్ పోతాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం కొన్ని మెడిసిన్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి వీళ్ళకి బీటా బ్లాకర్స్, సపోజ్ వీళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉంది, లేకపోతే బీపీ కూడా దానితో పాటు ఉంటే కనుక కొన్ని బీటా బ్లాకర్ మెడికేషన్స్ పెట్టవచ్చు. కొద్దిమందికి డిప్రెషన్ లాంటిది ఉంటుంది. ఆ డిప్రెషన్ ఉన్నప్పుడు మనం ఎమిట్రిప్టిల్ అని యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ ఉంటాయి, నార్ట్రిప్టిల్ అని, అలాంటి మెడికేషన్స్ మనం వాడుకోవచ్చు. సో కొంతమందికి ఫిట్స్ కూడా ఉండొచ్చు మైగ్రేన్తో పాటు. సో వాళ్ళకి మైగ్రేన్లో పనికొచ్చే ఫిట్స్ మెడికేషన్స్ వాడుకోవచ్చు. ఉదాహరణకు టోపెరమేట్ లాంటి మెడికేషన్స్, సోడియం వాల్ప్రేట్ లాంటి మెడికేషన్స్ వాడుకోవచ్చు. మైగ్రేన్ ప్రేరేపకాల విషయంలో ఏం చేయాలి? తరచూ తలనొప్పితో బాధపడే వాళ్ళకి, మైగ్రేన్ హెడేక్ వాళ్ళకి మనం జనరల్గా వాళ్ళని ఈ మైగ్రేన్ డైరీ మెయింటైన్ చేయమంటాం. అంటే ఎందుకు వచ్చింది తలనొప్పి ఈ రోజున, అంటే భోజనం లేట్ అవటం మూలన వచ్చిందా, ఈరోజు ఉపవాసం ఉన్నారా, సరిగ్గా నిద్రపోలేదా, లేకపోతే కనుక ఏదైనా డైట్లో అనుకోకుండా ఏమన్నా రెడ్ వైన్ కానీ, అంటే ఇవి కామన్గా కారణం కలగజేసేవి, చాక్లెట్స్ కానీ, లేకపోతే ఏమైనా ఎక్సెస్ కెఫీన్ తీసుకున్నా, లేకపోతే కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు ఆ రోజు తాగలేదా. అంటే కెఫీన్కి ఎట్లా ఉంటుందంటే ఎక్కువ కెఫీన్ తీసుకుంటే రావచ్చు, లేకపోతే రెగ్యులర్గా కాఫీ తాగే వాళ్ళు మిస్ చేసినప్పుడు కూడా తలనొప్పి రావచ్చు. అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ వేరియేషన్ ఉంటూ ఉంటుంది. అందుకని అది దాని మూలాన వచ్చిందా హెడేకు, ఇలా మనం హిస్టరీలో ప్రాపర్గా తీసుకోవాలి. అలాగే ఎక్కువసేపు వీళ్ళు ఇప్పుడు యూట్యూబ్లు, గ్యాడ్జెట్స్, అలాగే సిస్టమ్ ముందు, కంప్యూటర్ సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చుంటాం, ఎక్కువసేపు లైట్కి ఈ సిస్టమ్ నుంచి వచ్చే బ్లూ లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం, తర్వాత నైట్ షిఫ్ట్స్, తరచూ నైట్ షిఫ్ట్స్ మారటం, ఇలాంటివి ఏమైనా ఉన్నా మనం ఆ హిస్టరీ తీసుకొని దానికి తగ్గట్టు మనం వీళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి హెడేక్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళలో పీరియడ్స్ వచ్చే ముందు కనుక తలనొప్పి వస్తుంటే కనుక ఏమైనా హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ మూలాన వస్తుందో అది కూడా అసెస్మెంట్ చేసుకోవాలి. అలాగే హార్మోన్ ఫ్లక్చుయేషన్ మూలన వచ్చే హెడేక్ అయినా సరే వీళ్ళు కొన్నిసార్లు మనం మైగ్రేన్ రిలేటెడ్, మెన్స్ట్రేషన్ రిలేటెడ్ మైగ్రేన్స్ ఉన్న వాళ్ళకి ఆ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి అది రాకుండా టెంపరీగా ఈ మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయ్యే ముందు మనం మెడిసిన్స్ ఇవ్వచ్చు అన్నమాట. అలాగే కొద్దిమంది కొన్ని మెడికేషన్స్ వాడుకుంటే కూడా వీళ్ళకి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళ మెడికేషన్ లిస్టు కూడా చెక్ చేయాలి. కొన్ని మెడికేషన్స్, ఉదాహరణ నైట్రేట్స్ లాంటి మెడికేషన్స్, అంటే హార్ట్కి వాడే, చెస్ట్ పెయిన్కి వాడే మెడికేషన్స్ కొన్ని ఉంటాయి. వాటి మూలాన కూడా మైగ్రేన్ ఒక్కోసారి హెడేక్ స్టిమ్యులేట్ అవ్వచ్చు అన్నమాట. అందుకని వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ లిస్టు కూడా చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మైగ్రేన్ మొదలైనప్పుడు అది తగ్గే వరకు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. చీకటి గదిలో ప్రశాంతంగా పడుకోవటం మేలు. వెలుతురు, శబ్దాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. మైగ్రేన్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం తీసుకోవాలి.